అనేక సంవత్సరాలు, అనేక దినాలు గడిచాయి. ఈ సంవత్సరం 2024 సంవత్సరం చివరి నెల చివరి దినాన ఉంటున్నాం. ఇంకా కొన్ని గడియల్లో ఈ సంవత్సరం కూడా అయిపోవడానికి వచ్చేసింది, ముగింపులోకి వచ్చేసింది. కానీ మన జీవితంలో ఏదో తక్కువైంది. నెమ్మది లేని జీవితం, సమాధానం లేని జీవితం జీవిస్తూ ఈ సంవత్సరాన్ని కూడా గడిపేశాం. సంవత్సరం ఆరంభం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ, ఏదో కోరుకుంటూ కొన్ని తీర్మానాలతో సంవత్సరాన్ని ఆరంభించాం. మొట్టమొదటిగా మనం అనుకున్నది ఏంటంటే, నేను ఏది ఉన్నా, ఏం చేసినా, ఎక్కడ ఏది చేసినా, ఏ పని చేసినా నా జీవితంలో సమాధానం ఉండాలి, నా ఉద్యోగంలో సమాధానం ఉండాలి, ఒక సాటిస్ఫైడ్ లైఫ్ ఉండాలని చెప్పి తీర్మానంతో ఆరంభించాం. ఏదో కోరుకుంటూ ఆరంభించాం. కానీ ముగింపుకు వచ్చేసరికి సమాధానం లేని జీవితం జీవిస్తున్నాం. ఎప్పుడైనా ఆలోచించామా? రక్షణ పొందావు, దేవుని బిడ్డని పిలిపించుకుంటూనే సమాధానం లేని జీవితంతో, శాంతి లేని జీవితంతో జీవిస్తూ వచ్చాం. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించావా? ప్రశ్నించుకున్నావా నీతిని? ఎప్పుడైనా ఎందుకు నా జీవితంలో సమాధానం లేదు, రక్షణ పొందాను కానీ సమాధానం లేదు ఎందుకు అని ప్రశ్నించుకున్నావా? ఈ బైబిల్లో ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాసింది: సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఎవరికి నిజమైన సమాధానం? ఎవరికి నిజమైన సమాధానం అంటే, ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తావు, దేవుని ఏడలను ఇష్టంగా బతుకుతావు, ఆ దినాన్ని నీ జీవితంలో నిజమైన సమాధానం దొరుకుతుంది. వెన్ డు వి గెట్ రియల్ పీస్ ఇన్ అవర్ లైఫ్? వెన్ వి లివ్ ఫేవర్ అకార్డింగ్ టు గాడ్, వీ విల్ గెట్ ఎ రియల్ పీస్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు మనకు నిజమైన సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే ఏం చేయాలి? 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం ఈ విధంగా రాసింది: నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములన్నింటినీ విడిచిపెట్టిన యెడల దేవుడు ఆకాశం నుండి వారి ప్రార్థన వింటాడు. మొట్టమొదటిది, మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే తగ్గించుకొని దేవుని యెడల ప్రార్థన చేయాలి. రెండవది, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఎక్కడో రక్షణ పొందినప్పటికీ సైతం ఎక్కడో ఏదో చెడు మార్గంలో జీవిస్తున్నావు, ఎక్కడో ఏదో అతిక్రమంలో జీవిస్తున్నావు. అందుకే నీ జీవితంలో నిజమైన ఆనందం లేదు, నిజమైన సమాధానం లేదు, దేవునికి ఇష్టమైన జీవితం జీవించట్లేదు. క్రైస్తవుడు, రక్షణ పొందిన వ్యక్తి, దేవుని బిడ్డ అనే వ్యక్తి ఎక్కడ కూడా కాంప్రమైజింగ్ లైఫ్. క్రిస్టియన్ షుడ్ నాట్ లీవ్ ఏ కాంప్రమైజింగ్ లైఫ్. క్రైస్తవుడు రాజీపడే జీవితం జీవించకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. అప్పుడే క్రైస్తవునికి నిజమైన సమాధానం దొరుకుతుంది. నువ్వు రక్షణ పొందినా సైతం నువ్వు దేవునికి ఇష్టం లేని జీవితం జీవించినట్లయితే నీకు సమాధానం ఉండదు. దేవునికి ఎప్పుడైతే నువ్వు ఇష్టమైన జీవితం, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. నువ్వు ప్రభు మెప్పు కొరకు జీవిస్తున్నావా? దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నావా? లేదా లోకానికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నావా? లోకానికి ఇష్టమైన జీవితం జీవించినట్లయితే నీకు సమాధానం దొరకదు. దేవునికి ఇష్టమైన జీవితం జీవించి నువ్వు దేవుని యెడల తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నేను సమాధానంతో దీవిస్తాను. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడికి కనికరం ఉంటుంది. నువ్వు ఈరోజు వర్ధిల్లాలంటే, నీ జీవితంలో సమాధానం కావాలంటే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది అతిక్రమాన్ని విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా నువ్వు అతిక్రమాన్ని విడిచిపెట్టాలి. రెండవది, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఆకాశం నుండి నీ ప్రార్థన వింటా అన్నాడు. ఒక్కసారి ఇది గమనించి 2024 సంవత్సరానికి ముగింపు పలుకుతూ నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆ విధంగా మనం ప్రవేశించి నిజమైన సమాధానం పొందుకుందుము గాక. ఆమేన్.